Hello students, today in this video we are going to discuss about another very important question is Kohlraasch law of independent migration of ions and its applications. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఓకేనా? సో ఏమి లా అంటే ఏమి అంటే చూడండి, ఇక్కడ నాట్ రాసే కదా, ఇది లిమిటింగ్ అంటాం. లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏమి? లాస్ట్ క్లాస్ గ్యాల్వానిక్ సెల్ చెప్పాను. ఏ సబ్స్టెన్స్ అయితే వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత అయాన్స్గా విడిపోతుందో ఆ వాటన్నిటినీ ఎలక్ట్రోలైట్ అంటాం. అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈస్ ఈక్వల్ టు ది సమ్, ప్లస్ అంటే సమ్మే కదా, సమ్ ఆఫ్ ఇండివిజువల్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. ఓకేనా? మళ్ళా రిపీట్ చేస్తున్నా, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈస్ ఈక్వల్ టు ది sum of individual cations and anions of the electrolyte is called as an Kohlraasch law. ఇది ఏంది సార్? ఇది ఈ సింబల్ ఏంది రాసినారు? ఇది మామూలుగా క్యాప్ అంటాము, ల్యాండా అంటాం. ఈ ల్యాండా రెండు రకాలు. ఈ సింబల్ క్యాప్ ఆర్ ల్యాండా, ఈ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మాలిక్యూల్ మొత్తానికి యూజ్ చేసేది ఈ సింబల్. ఆ మాలిక్యూల్లో ఉండే అయాన్స్ కి యూజ్ చేసే సింబల్ ఇది ల్యాండా. ఓకేనా? ఇక ఏంది సార్ ఇది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఆ ఒక సొల్యూషన్ ఉంది అంటే ఎలక్ట్రోలైట్ తీసుకొని పోయి నీళ్ళలో డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ చేసిన తర్వాత ఒకానొక టైంలో మనం కలుపుతున్న ఎలక్ట్రోలైట్, సొల్యూషన్లో ఉన్న ఎలక్ట్రోలైట్, వాటి కాన్సన్ట్రేషన్ నియర్గా ఈక్వల్ అయిపోతాయి. నియర్ టు జీరో అంటాం, దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. లేదా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బికమ్స్ జీరో, దాన్ని మనము లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటాం. అర్థమవుతుందా? మళ్ళా రిపీట్ చేస్తున్నా, వాట్ ఇస్ ద డెఫినేషన్? చాలా ఈజీ. లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఇండివిజువల్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ of the electrolyte is called Kohlraasch law. ఓకేనా? వీటి అప్లికేషన్స్ ఏమి? దీని ఫస్ట్ అప్లికేషన్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ తెలుసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ CH3COOH రాసాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీక్ అండ్ స్ట్రాంగ్? మళ్ళా కొత్త పదం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏమీ లేదు, ఆ సబ్స్టెన్స్ నీళ్ళలో డిజాల్వ్ చేసిన తర్వాత 100% కరిగిపోయింది అనుకోండి, దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. కరగకుండా ఉందనుకోండి, దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. నార్మల్ మీకు గుర్తుండాలని ఎగ్జాంపుల్, NaCl నీళ్ళల్లో వాటి సాల్ట్ తీసుకున్నాం, దాన్ని నీళ్ళల్లో డిజాల్వ్ చేసాం. ఎలా ఏమైపోతుందమ్మా? నీట్గా కరిగిపోయింటుంది. కలిపినాం అనేది కూడా తెలియదు మనకు. ఓకేనా? అదే గ్లూకోజ్ పౌడర్ తీసుకో, గ్లూకోజ్ పౌడర్ చూస్తే సగం కరిగింటుంది, సగం తెల్లగా కనబడతా ఉంటుంది. అవునా లేదా? దాని ఇన్కంప్లీట్ మీకు అర్థమని చెప్తున్నా అంతే. అది వీక్ ఎలక్ట్రోలైట్ గ్లూకోజ్ అవుతుంది, NaCl అయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీ గురించి తెలుసుకోవచ్చు. అది ఫస్ట్ అప్లికేషన్. ఇక్కడ ఇది ఎలా వస్తుంది అంటే నార్మల్గా రియాక్షన్ బుక్లో ఉండదు, ఇది రాసి పెట్టుకోండి. CH3COONA సోడియం ఎసిటేట్ అనే సాల్ట్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొద్దిగా మిక్స్ చేస్తే ఇక్కడ CH3CO అనేది మైనస్, Na అనేది ప్లస్, H అనేది ప్లస్, Cl అనేది మైనస్. ఈ నెగిటివ్ వెంట్కి H ప్లస్ జాయిన్ అవుతుంది, ఈ పాజిటివ్ వెంట్కు Cl మైనస్ జాయిన్ అయ్యి CH3COOH ప్లస్ NaCl అనేది ఫామ్ అయింది. ఓకేనా? అంటే ఇది వీక్ ఎలక్ట్రోలైట్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఇవి రెండు రియాక్ట్ అవ్వడం వల్ల, ఇది బయటికి వెళ్ళిపోవడం వల్ల. మళ్ళా చెప్తున్నా, ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఈ రెండు రియాక్ట్ అవ్వడం వల్ల, ఇది బయటికి వెళ్ళిపోవడం వల్ల. కాబట్టి వీటి గురించి రాస్తున్నా, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ లైక్ CH3COOH ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తాం? ఫార్ములా అప్లై చేసి ఏమవుతుంది? ఇది ఎలా వస్తుంది? ఇది రెండు రియాక్ట్ అవ్వడం వల్ల, ఇది పోవడం వల్ల. కాబట్టి ఇది రియాక్ట్ అవుతుంది, ఇది రియాక్ట్ అవుతుంది, ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి మైనస్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ NaCl.
ఎందుకు ఇట్లా ఈ సింబల్ వేసిన, ఇదంతా మాలిక్యూల్ కదా, అయాన్స్ కాదు, మాలిక్యూల్స్ కాబట్టి ఇప్పుడే చెప్పా మోలార్ కండక్ట్ లాంబ్డా సింబల్ ఇది వేస్తాము అని. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని కొహరాష్ లో అప్లై చేసామనుకో, దీని అయాన్స్ గా పెట్టుకోవట్లేదు. ఏం అయాన్స్ ఇక్కడ? CH3COO అనేది మైనస్, Na అనేది ప్లస్, H అనేది ప్లస్, Cl అనేది మైనస్, Na అనేది ప్లస్, Cl అనేది మైనస్. ఇప్పుడు దీనికి కొహరాష్ లో అప్లై చేయి. ఇప్పుడు ఏమవుతుంది? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ CH3COO మైనస్ ప్లస్ సమ్మేళ చేయాల్సింది మనం కాబట్టి ప్లస్ Na ప్లస్ ప్లస్ HCl లో H ప్లస్ ప్లస్ Cl మైనస్ 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 ఆఫ్ మైనస్, ఎందుకంటే ఇది వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ మొత్తానికి వస్తుంది కాబట్టి. సో కండక్టివిటీ ఆఫ్ Na ప్లస్ ప్లస్ కండక్టివిటీ ఆఫ్ Cl మైనస్. ఓకేనా? ఇది చూస్తే ఇక్కడ Na ప్లస్ అనేది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, మైనస్ Na క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ Cl మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ Cl అవుతుంది కాబట్టి మైనస్ Cl క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకు? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ CH3COOH ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ CH3COO మైనస్ ప్లస్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ H ప్లస్. సో దిస్ ఈజ్ ద కండక్టివిటీ ఆఫ్ అన్ వీక్ ఎలక్ట్రోలైట్. ఇది ఒక ఫస్ట్ అప్లికేషన్. ఓకేనా? సెకండ్ అప్లికేషన్ ఏమంటే, బై యూజింగ్ కొహరాష్ లా we can also calculate degree of dissociation. What is the meaning of degree of dissociation? అంటే ఒక ఎలక్ట్రోలైట్ ని నువ్వు వాటర్ లో డిజాల్వ్ చేసిన తర్వాత ఎంత వరకు అది సాల్యుబుల్ అవుతుంది, డిసోసియేట్ అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది, దాన్నే మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. అది తెలుసుకోవడానికి ఇక్కడ ఫార్ములా ఏమంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మోలార్ కండక్టివిటీ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. ఈ ఫార్ములా కానీ మనం అప్లై చేస్తే ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కైనా దాని ఎంత కరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు అకార్డింగ్ టు కొహరాష్ లా. నెక్స్ట్ ఇంకో మెయిన్ థర్డ్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏమంటే డిసోసియేషన్ కాన్స్టెంట్. అది ఎంత పర్టికులర్ గా ఎంత కాన్స్టెంట్ లో డిసోసియేట్ అవుతున్నాయి అయాన్స్ అని తెలుసుకోవచ్చు. ఆ డిసోసియేషన్ కాన్స్టెంట్ సింబల్ ఏమి అంటే K, దాని ఫార్ములా C∝² బై 1 - ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏమి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఇక్కడ రాసిన ఏమా, లిమిటింగ్ నార్మల్ గా మోలార్ కండక్టివిటీ స్క్వేర్ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ స్క్వేర్ ఇంటూ 1 - ఆల్ఫా అంటే ఏమి, మోలార్ కండక్టివిటీ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. ఇప్పుడు ఇది ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? సో సి మోలార్ కండక్టివిటీ స్క్వేర్ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం తీస్తే పైకి వస్తుంది కాబట్టి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ మైనస్ మోలార్ కండక్టివిటీ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. ఈ స్క్వేర్ లో ఉండే ఒక లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఇక డినామినేటర్ లో ఉండే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మిగిలింది ఏమి, K ఈజ్ ఈక్వల్ టు C lambda, that means C molar conductivity square by limiting molar conductivity into limiting molar conductivity minus molar conductivity. So this is the formula for calculation of dissociation constant for an weak electrolyte. Okay, చాలా ఈజీ, జస్ట్ ఆ ఫార్ములా ఇది మ్యాథ్స్ చాలా ఈజీ, జస్ట్ మోలార్ కండక్టివిటీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వేసుకునేది ఆటోమేటిక్గా రాయొచ్చు. ఓకేనా? సో ఐ హోప్ you understand this concept. Not concept, we are discussing question wise for IPE 2025. So this is one of the very important question. ఏ పేపర్ ఎత్తినా ఇది 100% చాలా సార్లు మనం చూసింటాం, అర్థమవుతుందా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we are going to discuss about order molecular differences collision theory. ఓకేనా? నేను నెక్స్ట్ చాప్టర్ ఇంకా సొల్యూషన్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ చెప్పాలి. యాక్చువల్గా ఆ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చాప్టర్ అంతా మనకు ప్రాబ్లమే వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ నేను ఏం చేస్తాను అంటే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, ఓకేనా, షార్ట్ వీడియోస్ లాగా ఒక్కో ప్రాబ్లము ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటాను. అది కవర్ అవుతూ ఉంటుంది, ఇది కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఖచ్చితంగా February 25కి మీరు ఎగ్జామ్స్ లోపల 100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? 2 మార్క్స్ ఎలాగో లిస్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి, ఓకేనా, టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి వాటిని మీకు PDF లాగా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ అయిన క్వశ్చన్లు విత్ ఆన్సర్స్ రెడీ చేసి ఇస్తాను. అది చదువుకుంటే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ.